జనతా దర్బార్కి స్వాగతం. అనగనగనగనగనగా ఆంధ్రప్రదేశ్లోని రాజంపేట నియోజకవర్గంలో ఒక అంగన్వాడీ కేంద్రం. అంగన్వాడీ కేంద్రాలంటే తెలియని వాళ్ళు లేరనుకుంటా. అయితే ఈ అంగన్వాడీ దగ్గరికి వెళ్ళేటప్పటికి, ఈ అంగన్వాడీ గురించి తెలుసుకునేటప్పుడు ఫస్ట్ అంగన్వాడీ అంటే ఏందో తెలియాలి. 1975లో భారత ప్రభుత్వము ICDS ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీస్ అని ఒక బ్యానర్ మీద, ఒక సంస్థ మీద అంగన్వాడీ కార్యక్రమాలు మొదలుపెట్టాయి. ఈ అంగన్వాడీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? పోషక ఆహార లోపాన్ని తగ్గించడం. అంటే తల్లులకి, పాలిచ్చే తల్లులకి, గర్భవతి శ్రీమూర్తులకి, చిన్నపిల్లలకి పోషకాహారాన్ని ఇచ్చి పోషకాహార లోపాన్ని తగ్గించడము. రెండవది ప్రాథమిక విద్య. 6 సంవత్సరాలు లోపు ఉన్న పిల్లలకి ఆటల ద్వారా ప్రాథమిక విద్య బోధించడము. మూడోది తల్లి పిల్లలు యొక్క పోషక ఆహారాన్ని, వాళ్ళ ఆరోగ్యాన్ని సంరక్షించడము. 4 ఉపాధి కల్పన. గ్రామాల్లో ఈ అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఉపాధి కల్పించడము, ఉద్యోగాలు ఇచ్చి ఉపాధి కల్పించడము. 5వది శిశు మరణాల రేటు తగ్గించడం. అంటే పిల్లలకి ఆరోగ్యకరమైన టీకాలు, వాళ్ళకి సలహాలు, పోషకాహారం ఇచ్చి ఏదైతే చిన్నపిల్లల మరణాలు ఉన్నాయో వాటి రేటు తగ్గించేదానికి ఈ అంగన్వాడీ కేంద్రాలు అనేది మొదలయ్యాయి. అంటే దాని ముఖ్య ఉద్దేశం. అయితే అనగనగా ఒక అంగన్వాడీ అని ఎందుకన్నానంటే, ఇక్కడ మీరు చూస్తే వీడియో ప్రజెంట్ అవుతుంది. ఇది రాజంపేట కొలం వీధిలో ఉంది. మీకు నేను డిఫరెంట్ టైమ్స్లో మార్నింగ్ ఎలా ఉంటుంది, ఆఫ్టర్నూన్ ఎలా ఉంటుంది, ఈవినింగ్ ఎలా ఉంటుంది, ప్లస్ క్లీన్ చేసి వెళ్ళిపోయిన తర్వాత ఎలా ఉంటుంది అనేది ప్రొజెక్ట్ చేస్తున్నాను. ఇంకోటి, అంగన్వాడీ కేంద్రం ఎందుకుందో చూసాం కదా. మరి అంగన్వాడీ కేంద్రం ఇలా ఉండొచ్చా? ఏదైతే చిన్నపిల్లల మరణాల రేటు తగ్గించేదానికి అంగన్వాడీ కేంద్రం ఏర్పాటు చేస్తే, ఆ అంగన్వాడీ కేంద్రం చుట్టూ డ్రైనేజ్లోనే లేదా చెత్త కుండీలోనే ఆ అంగన్వాడీ కేంద్రం ఉంటే, అంగన్వాడీ కేంద్రం ఏర్పాటయ్యి 4 సంవత్సరాలైనా కూడా ఆ అంగన్వాడీ కేంద్రానికి బాత్రూమ్ లేకపోతే, అంగన్వాడీ కేంద్రం ముందే లేదా అంగన్వాడీ కేంద్రంలోనే చెత్త వేస్తే, అది చూసి చూడనట్టు, తెలిసినా తెలియనట్టు నాయకులు, అధికారులు ఉంటే ఏం చేయాలి? దాంట్లో 25 మంది పిల్లలు చదువుకుంటున్నారు. ఆ 25 మంది పిల్లలు చదువుకుంటుంటే బయట ఇంత దౌర్భాగ్యంగా, ఇంత నీచంగా డంప్ యార్డ్ ఉంటే దీన్ని అంగన్వాడీయే అంటారా? రాజంపేట ఎక్కడికి పోతుంది? సార్ చూడండి, బాత్రూములు లేదు, బయటే డంప్ యార్డ్కి ఒక డస్ట్బిన్ లేదు, దాని స్కూల్ దగ్గరే ఇంత చెత్త వేస్తూ ఉంటారు. డ్రైనేజ్ కాలువ ఓపెన్లో ఉంది. ఆ డ్రైనేజ్ కాలువకి భయంకరమైన పురుగులు, దోమలు, విషజ్వరాలు వచ్చే ప్రమాదం ఉంది. దాంట్లో నుంచి వచ్చే వ్యర్థాల వల్ల పిల్లలకి రెస్పిరేటరీ సిస్టమ్ ప్రాబ్లమ్స్ వచ్చేది, విషజ్వరాలు ప్రాబ్లం వచ్చేది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, స్టమక్ డైజెషన్ ప్రాబ్లం వచ్చేది ఉంది, రెస్పిరేటరీ సిస్టమ్ ప్రాబ్లం వచ్చేది ఉంది. మరి దీన్ని పట్టించుకోరా? ఎవరు అడగరా? దాంట్లో పనిచేసే మేడము ఇప్పటికీ సంవత్సరాల తరబడి కంప్లైంట్లు పెడతా ఉంటే పట్టించుకునే నాదులు లేడు. చుట్టుపక్కల జనాలు కంప్లైంట్ చేశారు, నాదులు లేడు. ఈవెన్ పొలిటికల్ లీడర్లకు చెప్పారు, లాభం లేదు. ఒకసారి ఆలోచించండి. రాజంపేటలో ఎక్కడెక్కడో చూసి మనం హంగు తిని ఆశ్చర్యపోతూ ఉంటాం. మన ప్రాంతంలో జరిగేదానికి మనం స్పందించకపోతే మనం జీవించి ఉన్నా లేకపోయినా ఒకటే అనేది నా ఆలోచన. ఈ ప్రాంతంలో మీతో పాటు నేను అభివృద్ధి చెందాలనుకుంటున్నాను. నాకు తోచింది నేను చేస్తున్నాను. నాతో పాటు మీరు కూడా సమాజానికి విషయాన్ని తెలియచేయాలని ఒక పీపుల్ రిప్రజెంటేటివ్గా నేను కోరుకుంటున్నాను. ఇంకోటి, ఒకవేళ మీ వల్ల మీకు పవర్ ఉంటే గట్టిగా చెప్పించి దానికి ఒక సొల్యూషన్ ఇప్పించండి. లేదా మీకు ఇంకా ఆశగా ఉంది, స్వతహాగా మీరు పోయి కంప్లైంట్ రైజ్ చేయండి. ఇంకా ఆశగా ఉంది, జనతా దర్బార్తో కలవండి. ఒక 10 మంది టీమ్గా అయ్యి మనమే ప్రతిరోజు క్లీన్ చేసి దానికి పర్మనెంట్ సొల్యూషన్ ఏదైనా ఇచ్చే విధంగా ట్రై చేద్దాం. నా ద్వారా మీ ప్రాంతంలో ఏదైనా సమస్యలకి
వీడియో ద్వారా సమాజానికి తెలియచేయాలనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. అదేవిధంగా నా నుంచి ఇంకా మంచి సబ్జెక్ట్ ఈ కంటెంట్ చేస్తే బాగుంటుంది ఈ ప్రాంతానికి కానీ ఈ రాష్ట్రానికి కానీ ఈ రాష్ట్రంలో తెలుసుకోవాల్సిన విషయాలకు కానీ అనుకుంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. జై హింద్. రైజ్ యువర్ వాయిస్, వర్క్ ఫర్ యువర్ పీపుల్, వర్క్ ఫర్ యువర్ మదర్ల్యాండ్, వర్క్ ఫర్ యువర్ ఫ్యామిలీ, వర్క్ ఫర్ పీపుల్. జై హింద్.